అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో హోటల్లో మీకు ఎక్కడ దొరకని నాటు బగారా రైస్ అలాగే చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. జస్ట్ ఒకే ఒక్క పచ్చి మసాలా నూరి పెట్టుకుంటే చాలండి. ఈ రెండు రెసిపీస్ని తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా లేకపోతే సండే స్పెషల్గా నాన్ వెజ్తో మంచి గుమ్మాయించే రెసిపీ తయారు చేసుకోవాలనుకున్నా ఆర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో బయట పిక్నిక్ కానీ గార్డెన్ పార్టీస్ కానీ ప్లాన్ చేసుకున్నా ఇలా సింపుల్గా తయారు చేసేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు, లేదా అక్కడే మీరు వండుకోవచ్చు కూడా. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మన పల్లెల్లో పెళ్ళిళ్ళకి వడ్డించే మంచి చికెన్ గ్రేవీ రెసిపీ అలాగే సూపర్ స్పెషల్ బగారా రైస్ అనమాట. మరిక అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మీరు కూడా ఈ వీడియో చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేసేయండి. ఫస్ట్ ఒక 1/2 kg దాకా చికెన్ తీసుకోండి. చికెన్ని కర్రీ కట్లో ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఈ చికెన్ని శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసిన నీళ్ళల్లో కడిగేసేసి గిన్నెలోకి చికెన్ని తీసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల దాకా కారం, 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. వీటన్నిటిని కూడా చికెన్కి బాగా పట్టించండి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి, లేదా ఓవర్ నైట్ అయినా ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవచ్చు. ఓవర్ నైట్ చికెన్ని మ్యారినేట్ చేస్తే మీకు చికెన్ కర్రీ అనేది ఇంకా టెండర్గా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు బగారా రైస్ తయారు చేసుకోవడానికి బియ్యాన్ని నానబెట్టుకుందామండి. ఇక్కడ మీరు బాస్మతి రైస్ అయినా యూజ్ చేయొచ్చు, మన రెగ్యులర్ రైస్ అయినా సోనా మసూరి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను 2 కప్పుల దాకా బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. రైస్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత శుభ్రంగా నీళ్లు పోసి కడిగేసేసి నిండుగా నీళ్లు పోసి ఒక అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ కర్రీ అలాగే బగారా రైస్ కోసం మసాలాని తయారు చేసుకుందాము. పచ్చి మసాలా పేస్ట్ అనమాట. ఇది తయారు చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 5-6 లవంగ మొగ్గలు, 4 లేదా 5 యాలక్కాయలు, ఒక చిన్న అనాస పువ్వు అలాగే చిన్న బిర్యానీ ఆకు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ దాకా పుచ్చగింజలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు, 2 లేదా 3 ఇంచుల దాకా పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా గసగసాలు కూడా వేయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ముందు మెత్తగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా రెడీ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు రైస్ నానుంటుంది కాబట్టి బగారా రైస్ని తయారు చేసేసుకుందాము. బగారా రైస్ చేసుకోవడం కోసం స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకోండి. కడాయిలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా షాజీరా, ఒక చిన్న దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, యాలుక్కాయలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అలాగే జాపత్రి, బిర్యానీ ఆకు వీటిని వేసి దోరగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఇవి దోరగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లి తరుగు, ఒక 1/2 కప్పు దాకా అంటే మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోండి. నెక్స్ట్ 6-7 పచ్చిమిరపకాయల్ని ఇలా చీల్చుకుని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా నూనెలో బాగా వేయించండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా 2 టేబుల్ స్పూన్లు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర 2 టేబుల్ స్పూన్ల దాకా వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి. ఆ తర్వాత ఒక చిన్న టమాటాని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని సన్నగా తరిగి వేసుకోండి. టమాటా సాఫ్ట్గా మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకుని మగ్గించుకోండి. టమాటా ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, సో అందులోంచి 1 టేబుల్ స్పూన్ దాకా మసాలా పేస్ట్ తీసి ఈ ఆయిల్లో వేసుకుని పచ్చివాసన పోయేలాగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. అప్పుడు మసాలా పేస్ట్ అనేది చక్కగా వేగినట్టు. ఈ విధంగా మసాలా పేస్ట్ని వేయించుకున్న తర్వాత ఇందులోకి ఎసరుగా నీళ్లు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 3.5 కప్పుల దాకా ఎసరు వేస్తున్నాను. అదే రెగ్యులర్ రైస్ కనుక మనం యూస్ చేసినట్లయితే డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవచ్చండి. అంటే 4 కప్పుల దాకా నీళ్ళు అయితే పడతాయి అన్నమాట. ఎసరు వేసాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసేయండి. బాగా కలిపేసేసి ఒక్కసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టి నీళ్లు తెరల కాగేంత వరకు ఎసరుని మరిగించుకోవాలి.
సో ఈ విధంగా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకుని ఇందులో వేసేసేయండి. ఒకసారి అంతా కూడా కలిపేసి మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి రైస్ కొంచెం ఉడికి దగ్గర పడేంత వరకు కుక్ చేయండి. ఇలా నీళ్ళు అనేవి కాస్త ఎగిరి దగ్గర పడిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి. అంతా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసేసి మూత పెట్టి చిన్న మంట మీదే నిదానంగా ఉడికించండి. ఈ రైస్ ఉడికేలోపు మనం చికెన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కడాయిలోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత అరకప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలని చీల్చుకుని వేయండి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసుకుని టమాటా ముక్కలు కూడా ఆయిల్లో వేసేసేయండి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు ఆయిల్లో మగ్గించుకోండి. టమాటాలు బాగా మగ్గి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను వేసుకోండి. ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ కడాయిలోకి వేసేసుకుని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ చికెన్ అంతా కూడా దగ్గరికి ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని బాగా ఉడికించండి. చికెన్ చక్కగా ఉడికిపోవాలి అండ్ ఇందులో చికెన్లోంచి వచ్చే నీరంతా కూడా ఎగిరిపోయి దగ్గర పడాలన్నమాట. సో అంతవరకు గరిటెతో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకుంటూ చికెన్ని దగ్గరికి అవ్వనివ్వండి. ఈ చికెన్ ఉడికేలోపు మనం బగారా రైస్ చూద్దాము. బగారా రైస్ అయితే కంప్లీట్గా ఉడికిపోయింది. రైస్ అడుగున వాటర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం మీరు గరిటెని మధ్యలోకి దించైనా చెక్ చేసుకోవచ్చు. లేదంటే చేతిని కాస్త వాటర్లో డిప్ చేసి మీరు అడుగున బేస్ దగ్గర కొంచెం టచ్ చేస్తే కనుక ఈ విధంగా సౌండ్ వస్తుందన్నమాట. సో అలా సౌండ్ వచ్చింది అంటే అడుగున వాటర్ అనేది లేనట్టండి. రైస్ కూడా పైన మీకు చక్కగా ఉడికిపోయింది కదా. ఇలా రైస్ని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ గిన్నెని పక్కకు దించేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ చూద్దాము. ఇలా ఈ విధంగా చికెన్ అనేది కంప్లీట్గా ఉడికిపోయి కొంచెం గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత వాటర్ ఏమీ వేయకుండా ఈ పేస్ట్ని ఫస్ట్ ఆయిల్లో కొంచెం చికెన్తో పాటుగా ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు పచ్చివాసన పోయేలాగా మసాలా పేస్ట్ని ఫస్ట్ వేయించుకుందాము. ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయిస్తే మసాలా పేస్ట్ అనేది చక్కగా వేగిపోతుందండి. ఆ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు వేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. సో ఆయిల్ అనేది పైకి తేలి కర్రీ అనేది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, గుమ్మగుమ్మలాడే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. సో నార్త్ స్టైల్లో బగారా రైస్ అండ్ అలాగే కోడి కూరని తయారు చేసుకున్నాం కదా. ఈ రెండిటి కాంబినేషన్ చాలా 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 బాగుంటుంది. ఎన్ని రకాల రుచులు ఉన్నప్పటికీ కూడా మన విలేజ్ స్టైల్, మన నేటివ్ స్టైల్ టేస్ట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ అండి. ఆ టేస్ట్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.